ఏకంగా మంగళగిరి నుంచి సిఐడిలు పరిగెత్తుకుంటూ వస్తారు. గంజాయి స్మగ్లర్స్ ని పట్టుకోరు, మానభంగం చేసిన వాళ్ళు పట్టుకోరు, 420ని పట్టుకోరు, గంజాయి తయారు చేసి ప్యాక్ చేసి అమ్ముతున్న అనంతబాబుని పట్టుకోరు. కానీ వాట్సాప్ ఫార్వర్డ్ కి ప్రభుత్వం వణికిపోతుంది. అందుకే ఈరోజు దళిత గలం సమావేశం ఏర్పాటు చేశా. ఇక్కడున్న దళితుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్ని కోరుతున్నా, మన గలం విప్పాలా. ఆ సైకో జగన్ తాడేపల్లి కొంపలో కుర్చీ నుంచి కింద పడే విధంగా మనందరం పోరాడాలని ఈ సభాముఖంగా దళిత సోదరులందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, దళితులందరూ ఒక్కసారి ఆలోచించాలా. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా ఒక్క దాడి జరిగిందా? ఏనాడైనా ఒక్క హత్య జరిగిందా? ఎవరన్నా దళితుల వైపు అసభ్యంగా చూడాలంటే భయపడేవారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. దయచేసి మాయ మాటలు మనల్ని నమ్మద్దండి. మన ఆత్మగౌరవం కోసం మనం పోరాడాలి. ఈ వైకాపా నాయకుల అహంకారం తగ్గాలి, దళితుల ఆత్మగౌరవం గెలవాలని ఈ సభాముఖంగా దళిత సోదరులందరూ నేను కోరుకుంటూ, ఇప్పుడు ఇది ముఖాముఖి కార్యక్రమం. ఇప్పటికీ నేను ఎక్కువ మాట్లాడాను. నేరుగా మీ సమస్యలు తెలుసుకుని, అదేవిధంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ఈ వేదిక నుంచి చర్చించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న మా దళిత సోదరులందరూ నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. వినపడట్లే? లోకేష్ అనే ప్రశ్న అడిగే ముందు చంద్రనాయుడు గారి ప్రభుత్వానికి అలాగే ఈ తొగ్లక్ ప్రభుత్వానికి ఒక చిన్న తేడా చెప్తాను. సైకో 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 మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మనందరూ కూడా మత్స్యకారులు, మాక్సిమం మత్స్యకారులుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఆకలని వస్తే ఒక చేప ఇచ్చి ఆ పూటకి మళ్ళీ నీకు సాయంత్రం ఆకలిస్తే మళ్ళీ నువ్వు కాళ్ళ దగ్గరికి రా అనేవాడు మనకు నచ్చుతాడా? లేదా ఒక వల కొనిచ్చి నువ్వు చేపలు పట్టుకుని నీ జీవితాంతం బతుకు అంటే అతను మనకు గొప్పడా? ఒకటి చెప్పండి. ఒకటి గొప్పడా, రెండు గొప్పడా? రెండైతే ఇలా చూపించండి. చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా మనకు ఆటో ఇచ్చి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోబోరా అన్నాడు. కార్పొరేషన్ ద్వారా టెంట్ హౌస్ ఇచ్చి నీ కుటుంబాన్ని పోషించుకో. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, రిజర్వేషన్లు మనం చదువుకునే కుర్రాళ్ళు ఎందుకు చేసుకుంటారు? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కదా. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి నీ కుటుంబాన్ని తరతరాలు పోషించుకోపోరా అన్నాడు. ఐటీ ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలు మొత్తం డెవలప్ చేసుకోమన్నాడు. తొగ్గులకు వచ్చి అన్నిటిని క్యాన్సిల్ చేసి నీకు 30 రూపాయలు ఇస్తాను, నీ 30 రూపాయలు ఇవ్వడం అదే గొప్ప అంటాడు. అవునా కదే చెప్పండి? అవునైతే ఇలా 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 అన్నకో ప్రశ్న. జనరల్గానా తెలుగుదేశం పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ. దళితులంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇష్టం ఉండదు, చాలా ఘోరమైన అహంకారం కలిగిన పార్టీ అని చెప్పి చాలా రోజులని మా బుర్రలో ఫుల్గా ఎక్కించారు. అవునా కదా? అయితే నేను కూడా అలాగే అనుకున్నావాడినే. అందుకే 2019లో సైకో కొట్టించాను. అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత, సైకో గెలిచిన తర్వాత సుధాకర్ గారిని చంపింది ఏ పార్టీ ఓడండి? ఇక్కడ నడిపల్లి రాముని చంపింది ఏ పార్టీ ఓడండి? సుబ్రహ్మణ్యాన్ని చంపింది ఏ పార్టీ ఓడండి? ఆ కుర్రాడు శ్యామ్ మీద యూరిన్ పోసింది ఏ పార్టీ ఓడండి? జరిగిన ప్రతి సంఘటన, చంపిన ప్రతి ఒక్కరు వైసీపీడే. అయితే ఈ ఎస్సీలో నన్ను 2019లో మాకు ఓటేయకుండా మమ్మల్ని ఓడించారు. వాళ్ళకి బాగానే సరదా తీరుతుందని ఊరుకోకుండా మీరు ఎందుకు సుధాకర్ గారికి అన్యాయం జరిగితే ఆయన గురించి మాడతారు, సుబ్రహ్మణ్యాన్ని జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు, మొన్న దొంబేరు ఘటనలో అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. మీరు మరి దళిత వ్యతిరేక కదా, మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మా వాళ్ళకి చెప్పండి, చెప్పండి అంతే. తెలుగుదేశం పార్టీలో ఒక బలహీనత ఉంది. చేసిన మంచి పనులు మేము చెప్పుకోం. అది నిజం. బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ గా చేసామని ఎన్నిసార్లు చెప్పుకునేవండి? ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేశాను ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం? అసలు ఇక్కడున్న ఎంతమందికి తెలుసు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీలో జరగాలంటే అది దళిత వార్డు నుంచి మొదలవ్వాలని. మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. చేసిన